హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసి అది వేడెక్కాక గుప్పెడు మినపప్పు, గుప్పెడు శనగపప్పు, అలాగే 7-8 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక 1 స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు ఇక్కడ మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా వేయచ్చు. నేను ఓన్లీ ఇక్కడ ఒక కట్ట పుదీనాని కడిగేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేయకపోతే ఓన్లీ పుదీనా ఫ్లేవరే వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా వేయగానే 10 సెకండ్స్కి ఆఫ్ చేసేయాలన్నమాట, ఎందుకంటే ఎక్కువ వేగితే పుదీనా ఫ్లేవర్ తగ్గిపోతుంది. ఇది మిక్సీలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను పెద్ద సైజు టొమాటోస్ని తీసుకుంటున్నాను. టొమాటోస్ వేసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒక 5-10 మినిట్స్ వేయించుకోవాలి. ఇక్కడ మూత పెట్టకూడదు, మూత పెడితే మళ్ళీ వాటర్ అంతా కడాయిలోనే పడుతుంది కాబట్టి ఇది జీరా మెంతి పొడి అనమాట. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది 2:1 రేషియో. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాక పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, లేదా ఇలా అయినా తినొచ్చు. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.